ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 6వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, పాత ప్రపంచంలోని ముళ్లను నూతన ప్రపంచంలోని పుష్పాలుగా తయారు చేయటం ఇది తెలివైన తోటమాలుల కర్తవ్యము అంటున్నారు బాబా. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీరు ఏ శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకుంటారు? సమాధానం: ముళ్ళ నుండి సుగంధభరితమైన పుష్పాలుగా తయారవ్వటమే అన్నింటికంటే శ్రేష్టమైన భాగ్యము. ఏ ఒక్క వికారం ఉన్నవారు ముళ్ళ వంటి వారే. ముళ్ళ నుండి పుష్పాలుగా అయినప్పుడు సతోప్రధాన దేవతలుగా అవుతారు. పిల్లలైన మీరు ఇప్పుడు 21 తరాలకు మీ సూర్యవంశీ భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చారు అంటున్నారు బాబా. ఈరోజు పాట భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను కదా. తండ్రిని తెలుసుకోవటమే భాగ్యం మేల్కోవటం. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: తండ్రి ఇస్తున్న జ్ఞాన ఖజానాను తీసుకునేందుకు పరిగెత్తుకొని రావాలి. ఎలాంటి సాకులు చెప్పరాదు. తండ్రి స్మృతిలో 10 మైళ్ళు నడిచిన అలసట కలగదు అంటున్నారు బాబా. రెండవ పాయింట్: విజయమాలలో వచ్చేందుకు ఆధారం చదువు. చదువుపై పూర్తి గమనం ఉంచాలి. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి. స్వీట్ హోమ్, స్వీట్ రాజ్యం. మధురమైన ఇంటిని, మధురమైన రాజధానిని స్మృతి చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సంగమ యుగం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఒకటికి అనేక సార్లు ప్రతిఫలాన్ని ప్రాప్తి చేసుకునేవారు సర్వప్రాప్తి సంపన్న భవ. వరదానం యొక్క వివరణ: సంగమ యుగంలో బాప్దాదా మాట ఇస్తున్నారు, అంటే ప్రతిజ్ఞ చేస్తున్నారు బాబా కూడా. ఒకటి ఇవ్వండి, లక్ష తీసుకోండి. ఎలాగైతే శ్రేష్టమైన సమయము, సర్వశ్రేష్టమైన జన్మ, సర్వశ్రేష్టమైన టైటిల్స్, బిరుదులు ఈ సమయంలో ఉన్నాయో అలా సర్వప్రాప్తుల అనుభవం కూడా ఇప్పుడే జరుగుతుంది. ఇప్పుడు ఒకటికి కేవలం 1,00,000 రెట్లే కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏం కావాలంటే అది ఇచ్చేందుకు తండ్రి సేవకుడి రూపంలో బంధింపబడి ఉన్నారు. అంటే ఒకటికి 1,00,000 రెట్లు ఇవ్వటమే కాకుండా బాబా పిల్లలకి ఇచ్చేదానికి బంధింపబడి ఉన్నారు. ఒకటికి లెక్కలేనన్ని సార్లు ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఎందుకంటే వర్తమాన సమయంలో స్వయం వరదాతయే మీ వారుగా ఉన్నారు. ఎప్పుడైతే బీజమైన తండ్రి మీ చేతిలో ఉన్నారో అప్పుడు బీజము ద్వారా ఏం కావాలంటే అది సెకండ్లో తీసుకొని సర్వప్రాప్తులతో సంపన్నంగా అవ్వగలరు అంటున్నారు బాబా. స్లోగన్: ఎటువంటి పరిస్థితి వచ్చినా పరిస్థితి వెళ్ళిపోవాలి, కానీ సంతోషం, ఖుషి అనేది పోకూడదు. మంచిది. ఓం శాంతి.